జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం చైతన్య నగర్లోని 15వ వార్డులో ఎలాంటి అనుమతి లేకుండా స్లాటర్ హౌస్ నడిపిస్తున్నారు. ఎద్దులను తరలిస్తున్న క్రమంలో స్కూల్కి వెళ్తున్న చిన్నారిపై అవి ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో చిన్నారికి గాయాలయ్యాయి. చిన్నారికి ఏం కాకపోవడంతో ఏరియా వాసులు ఊపిరి పీల్చుకున్నారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని చిన్నారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెళ్ళి కొట్టింది ఇక్కడ. అన్న నేను సయ్యద్ వసీంని, మా పాప స్కూల్ పోదామని స్కూల్ బ్యాగ్ వేసుకొని రెడీగా ఉండే బయట. మా గలీలో కట్టుకోలది బర్రె వచ్చి స్పీడ్గా వచ్చి గుద్దింది. వెనకకెళ్ళి గుద్దిన వల్ల వీపు మీద బాగా దెబ్బ తగిలింది. ముఖంకి ఇట్లా జరిగింది అన్న, కనిపిస్తుంది కదా దెబ్బ. అయితే వాళ్ళు నిర్లక్ష్యం వల్లనే అది ఉరికి వచ్చింది. వాళ్ళు బరాబర్ మన ఇక్కడ కోసే పర్మిషన్ లేకుండా కూడా కోస్తారు అన్న. ఇప్పుడు మనం ఎన్నిసార్లు చెప్పినా ఈ వాసనకి అది ఒక్కసారి జల్లు పడి ఉరికి వచ్చింది. చెప్పినాం ఇక్కడ వాసన కూడా వస్తుంది, స్మెల్ బాగా వస్తుంది, ఇక్కడ కొయ్యొద్దు, ట్రాఫిక్ కూడా బాగా జామ్ అవుతుంది, ఎవడో కూడా వస్తుంది ఇక్కడ ఇంటికాడ. చెప్తే కూడా వింటలేరన్న. ఏం చేద్దామని అర్థమైతలేదు. అందుకని మీ సహాయం తీసుకుంటున్నా. ఈ పాపకి ఏమన్నా జరిగితే కూడా ప్రాబ్లం అవుతుండే, కాలు పెడితే చచ్చిపోతుండే. మంచిగా ఓన్లీ వెనకకెళ్ళి గుద్దింది, ముంగటికెళ్ళి గుద్దితే కాలు పెడితే కూడా బాగా డేంజర్ పరిస్థితి ఉంటుండే. ఈ పాపకు ఒక విషయంలో జరిగింది, నెక్స్ట్ టైం వేరే పాప కూడా జరగచ్చు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు గలీలా, ఆడుకుంటారు, చేస్తారు. వాళ్ళకి పసిపాపలకి ఏం చేస్తారు? వాళ్ళ ఒక్క నిర్లక్ష్యం వల్లే మన పాపకి ఇంతగానం దెబ్బ తగిలింది. ప్లస్ ఇంకా వీప్ మీద కూడా ఎక్స్రే తీయమని ఉండే. 24 hours డాక్టర్ అబ్జర్వేషన్లో ఉంచమన్నారు. ఎందుకంటే వాంతింగ్స్ ఏమైనా అయితే స్కానింగ్ కూడా తీయచ్చు అని డాక్టర్ సాబ్ కూడా చెప్పారు. ఆ ఎడ్లో కరెక్ట్లో ముస్లింలదే. చెప్తే కూడా అడిగితే అన్న నేను పట్టే ప్రయత్నం చేసిన కానీ అది ఆగలేదు. ఎంత ప్రయత్నించినా ఆగలేదు. ఒక్కళ్ళతో ఏం ఆగుతుందా? నలుగురు పట్టాలా? అధికారాన్ని మాట్లాడదామంటే అంతా మనకు పొజిషన్ లేదన్న. మేము చెప్పే విధానంగా మేము చెప్పినాం. ఇక్కడ ఊకే వాసన వస్తుంది, బర్రెలు వస్తున్నాయి, ఆ బండ్లు కూడా లోపల దాకా వచ్చి మలుపుకొని పోతారన్న. ఇది పెద్ద పెద్ద బండ్లు వస్తాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నాకు 3 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. అయినా కూడా వాళ్ళు చెప్పినాం ఇట్లా చేయొద్దు, ఇక్కడ రావద్దు, ఇక్కడ కొయ్యొద్దు అని కూడా చెప్పినాం. చెప్తే కూడా వాళ్ళు వింటలేరు. మన చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. అయినా కూడా ఎంత జాగ్రత్త ఉన్నా కూడా వచ్చి పొద్దుగాల మనం పెద్ద మనుషులను పిలిచి మాట్లాడితే అది యాక్సిడెంట్ అని చెప్తారు. ఇది చిన్న పిల్లలకి యాక్సిడెంట్ అని చెప్తే ఎట్లా అన్నా? ఏమంటారు? యాక్సిడెంట్ అయిందంటారా? అంతే, చేతులు లాగొట్టేస్తారా? వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఉన్నారు. నేను న్యాయం కోరుతున్నా. నా పాపకి ఈ విషయంలో జరిగింది, నెక్స్ట్ పాపలకి జరగద్దని కోరుకుంటున్నా.